హలో ఫ్రెండ్స్. మీరు వైఫై ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారా? వైఫై ఇష్యూ ఫేస్ చేస్తున్నట్లయితే, ఈ సింపుల్ ట్రిక్‌తో మీ వైఫై ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోతుంది. సో, నార్మల్‌గా ఏమవుతుందంటే, మీరు పెద్ద పెద్ద హౌసెస్‌లో ఉన్నప్పుడు గానీ, లేకపోతే పెద్ద పెద్ద రూమ్స్‌లో ఉన్నప్పుడు గానీ, మీ రెగ్యులర్ రూటర్ యొక్క వైఫై స్ట్రెంత్ అనేది మనకు సరిపోదు. సో, ఆ టైంలో ఏం జేయాలంటే, మనము ఇలాంటి వైఫై రిపీటర్స్‌ని అయితే తీసుకోవాలి. సో, మీకు రూటర్ నుంచి దూరంగా ఉన్న రూమ్‌లో ఎక్కడైతే మీకు స్ట్రెంత్ ఎక్కువగా అవసరమో వైఫైది, సో, ఆ రూమ్‌లో ఈ వైఫై రిపీటర్‌ని తీసుకెళ్ళి, మీరు రెగ్యులర్‌గా యూఎస్‌బీ అడాప్టర్ ఉంటుంది గదా! సో, ఈ యూఎస్‌బీ అడాప్టర్‌కి దీన్ని కనెక్ట్ చేసేసి, సింపుల్‌గా మన పవర్ సోర్స్‌కి కనెక్ట్ జేయాలి. సో, పవర్ సోర్స్‌కి కనెక్ట్ జేసి, మిగతా సెటప్ అంతా ఎలా చేయాలో నేను నెక్స్ట్ ప్రాసెస్‌లో చెప్తాను. చూసేయండి. పవర్ సోర్స్‌కైతే ప్లగ్ ఇన్ చేశాను. లైట్ బ్లూ లైట్, గ్రీన్ లైట్ బ్లింక్ అయితుంది. బ్లింక్ అయితున్నప్పుడు మీరు మీ ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి, వైఫై రిపీటర్ అనే నెట్వర్క్ అయితే మీరు కనెక్ట్ చేయాలి. సో, కనెక్ట్ చేశాక నెక్స్ట్ కొద్దిసేపట్లో ఆటోమేటిక్‌గా పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. లేదంటే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవ్వగానే మన నెట్వర్క్ అయితే చూపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న వైఫై నెట్వర్క్. దాన్ని కనెక్ట్ చేసి పాస్వర్డ్ ఇచ్చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చాక ఆటోమేటిక్‌గా నెక్స్ట్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఈ నెట్వర్క్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక కొత్త నెట్వర్క్ అయితే మనకు క్రియేట్ అయిపోయింది. వైఫై ఎక్స్‌టెండర్ అనే నేమ్‌తో. సో, ఇప్పుడు నాది బిగ్ ఫ్యామిలీ నెట్వర్క్ కాబట్టి దానికి బిగ్ ఫ్యామిలీ ఎక్స్‌టెండర్ అనే కొత్త నెట్వర్క్ అయితే క్రియేట్ అయింది కదా! సో, దానికి కనెక్ట్ చేసేయడమే. సో, సింపుల్‌గా మీరు ఈ సెటప్ అంతా చూసేసారు గదా! సో, ఈ విధంగా మీరు మీ వైఫై సిగ్నల్ ఇష్యూస్‌ని అయితే రిజాల్వ్ చేయొచ్చు. హ్యాపీగా ఫుల్ స్ట్రెంగ్త్‌తో మీరు వైఫైని అయితే యూజ్ చేయొచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతో పాటు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.